మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నిన్నటి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రాముఖ్యత కలిగినటువంటి లడ్డూ ప్రసాదంపై కల్తీ విషయం జరిగింది అని సిట్ కానీ సిబిఐ నివేదికల్లో కానీ క్లియర్గా చెప్పడం జరిగింది. నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు మిత్రులు, మా ప్రతిపక్ష నాయకులైనటువంటి అందరూ కూడా మాట్లాడారు. సిబిఐ కానీ సిట్ కానీ జంతు కొవ్వు కలపలేదని చెప్పని రిపోర్ట్ ఉంది అని. జంతు కొవ్వు కలపలేదని రిపోర్ట్లో లేదు. జంతు కొవ్వుని కనిపెట్టగలిగే ఆ 10% ఏదైతే హార్డ్గా ఉన్న కెమికల్స్ ఉన్నాయో వాటిని విశ్లేషించడానికి సరైనటువంటి ల్యాబ్ సదుపాయం లేకపోవడం వల్ల గుర్తించలేని పరిస్థితి. ఆ రోజు వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్ను బట్టే మాట్లాడడం జరిగింది, కానీ ఊహాగానాలతో మాట్లాడాల. తదుపరి సిట్ వేయడం, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ రావడం, ఈడీ కూడా ఎంటర్ అయ్యి ఈ కల్తీ నెయ్యిలో జరిగినటువంటి 100 కోట్ల రూపాయలు కాదు 1000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఇవన్నీ హవాలా మార్గం ద్వారా ఎవరికి చేరిని, ఎక్కడికి చేరిని అనే విషయం మీద కూడా ఈడీ ఈ రోజున దర్యాప్తు చేస్తున్నటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున శ్రీశైలం దేవస్థానం అయితేనేమి, ప్రముఖ దేవస్థానాల్లో సప్లై చేసినటువంటి నీతిలో కూడా కల్తీ ఉన్నదని చెప్పని రిపోర్ట్స్ వచ్చున్నాయి. మనం రోజు తినే పామాయిల్ రేటుకి నెయ్యి ఎలా వస్తుందనేది టెండర్లో లోపాల, ఆ రోజు ఉన్నటువంటి లోపాలన్నీ కూడా బట్టబయలైనటువంటి విషయం. అర్హత లేని కంపెనీలన్నీ టెండర్లో పాల్గొనే విధంగా టెండర్ యొక్క విధి విధానాలు, అర్హతల్ని మార్చినటువంటి విషయం. ఆఫ్టర్ ఆల్ ఒక తిరుపతి దేవస్థానంలో ఒక చిన్న ఎంప్లాయీ చిన్నప్పన్ మన వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పర్సనల్ పిఏగా ఉన్నాడు. చిన్నప్పన్ ఈరోజు రోజుకి 250 నుంచి 300 శుభదం టికెట్లు అయితేనేవి ఈరోజు పేపర్లో వచ్చింది, మనం చూసాం. నెలకి 6,000 చిల్లర, 6,000 పైబడి శుభదం టికెట్లు చిన్నప్పటి ఇచ్చాడని అంటేనే మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున 2,50,000 మంది ఓటర్లతో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర ఎమ్మెల్యే గారు రోజుకి కొన్ని 100 మంది వచ్చి దర్శనానికి టికెట్లు అడుగుతుంటే ఇవ్వలేని పరిస్థితి.
5 రోజులు మాత్రమే వారానికి, నెలకి 25 రోజులు. 25 రోజులు కూడా రాదు, 22 రోజులు. ఈ 20 రోజుల్లో 26లో 120 టికెట్లు అయితేనే సుభద టికెట్లు ఎమ్మెల్యే గారు ఇవ్వగలరు. నెలకి 120. వీళ్ళు రోజుకు 250 టికెట్లు ఇచ్చారని అంటే, చిన్నప్పని తీసుకున్నాడని అంటే, ఒక నెలకి 6,000 చిల్లర తీసుకున్నాడని అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు చిన్నప్పటి యొక్క పలుకుబడి ఏ రకంగా తిరుమల దేవస్థానంలో ఉందని. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇతను